హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పల్లీల బర్ఫీ అండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు అనమాట. చాలా త్వరగా కూడా అయిపోతుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ఈ పల్లీల బర్ఫీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైకి ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 కప్పుల వరకు అటుకులు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ పలుచగా ఉండే అటుకుల్ని తీసుకున్నాను అనమాట. మీరు థిక్గా ఉండేవి అయినా సరే తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ పలుచగా ఉండే అయితే రెండు కప్పులు తీసుకున్నాను. థిక్వైతే 1 కప్పే తీసుకోండి. తర్వాత ఈ అటుకుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కాకపోతే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి పలుచుగా ఉంటాయి కాబట్టి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంది. సో కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ అటుకుల్ని ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు పల్లీలు తీసుకోవాలండి. ఈ పల్లీలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా పొట్టు అనేది మనకి రెడ్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి బర్ఫీ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇక్కడ అటుకులు 2 కప్పులు తీసుకున్నాను కదా. అటుకుల పౌడర్ అయితే ఎక్కువేం అవ్వదండి, చాలా తక్కువ అవుతుంది. అందులో ఇవి పల్చటి అటుకులు కదా, అందుకని నేను 2 కప్స్ వరకు అటుకులు తీసుకున్నాను. ఇంకా పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక 10-20 వరకు జీడిపప్పులు అనేవి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ ప్యాన్లోకి ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి బాగా వేడైన తర్వాత అందులోకి 1 కప్పు వరకు బాగా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. అందులోకి జస్ట్ కొంచెం వరకే వాటర్ వేసుకోవాలండి. చాలా కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువేమీ అవసరం లేదు. ఈ నెయ్యి, బెల్లము, వాటర్ అనేది కొంచెమే ఉండాలన్నమాట. ఈ వాటర్లో బెల్లం బాగా కరిగిపోవాలి. మనకి ఈ బెల్లం అనేది ఎక్కడ పాకం అయితే రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ సిరప్ లాగా కొంచెం జిగురుగా వచ్చేంత వరకు మనం ఈ బెల్లం సిరప్ అనేది రెడీ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇట్లాగా బాగా కలుపుకుంటూ మనం తురుముకున్నాం కాబట్టి బెల్లం అనేది త్వరగా కరిగిపోయింది. సో అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. ఈ పాకం అనేది మనకి నార్మల్ పాకాలు అయితే అవసరం లేదండి. జస్ట్ వేళ్ళతో పట్టుకొని టచ్ చేస్తే జస్ట్ అది కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. ఆ బెల్లం సిరప్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ బెల్లం సిరప్లోకి ఇంకా మనం కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు యాలక్కాయల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు వరకు కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా 1 నిమిషం వరకు ఈ బెల్లంలో ఈ కొబ్బరి తురుముని కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా అటుకుల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అటుకుల్ని పౌడర్ చేసుకొని ఆ అటుకుల పౌడర్ని కూడా ఈ బెల్లం సిరప్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కడ మనకి ఉండలు అనేవి కట్టకుండా కలుపుకోవాలన్నమాట. ఈ అటుకుల పౌడర్ అనేది బాగా మిక్స్ అయిపోవాలి బెల్లం సిరప్లోకి. తర్వాత ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పు పౌడర్ కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోవాలి. ఎక్కడ మనకి పొడి అనేది ఉండకూడదు అనమాట. ఈ బెల్లంలో మొత్తం బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఈ పౌడర్లన్నీ బాగా బెల్లం సిరప్లో బాగా కలిసిపోవాలండి. మనకి ఈ పౌడర్లన్నీ బెల్లం సిరప్లో బాగా కలిసిపోయి కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి. బాగా ఎక్కడ ముద్దలు అనేవి ఎయిర్ బబుల్స్ కానీ పౌడర్ ముద్దలు కానీ ఉండకూడదు. తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు మిల్క్ వేసుకోవాలండి. ఇవి మీగడ పాలండి. సో మీకు అందుకని అలా పొడి పొడిగా కనిపిస్తుంది అక్కడక్కడ. సో నెక్స్ట్ ఇంకా ఈ పాలన్నీ ఈ బెల్లం సిరప్ అండ్ వేరుశనగపప్పు పౌడరు వీటన్నిటికీ బాగా కలిసిపోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ పౌడర్లు అండ్ బెల్లం సిరప్ అనేది బాగా దగ్గరికి అయిపోవాలండి. ప్యాన్కి అనేది స్టిక్ అవ్వకుండా ఉండాలన్నమాట. అంతవరకు మనం
బాగా గరిటతో తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇట్లాగా మంచిగా దగ్గరికి అయిపోవాలన్నమాట. కొంచెం గట్టిగా అయిపోవాలన్నమాట. ఆ టైం వరకు సిమ్లోనే పెట్టుకోవాలండి. హైలో కానీ మీడియంలో కానీ అస్సలు పెట్టుకోవద్దు. అండ్ ఈ రెసిపీ చాలా త్వరగా అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదనమాట మీకు. ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం కొబ్బరి వేసాం కదా, ఆ కొబ్బరి పలుకులు కూడా అక్కడక్కడ తగులుతూ మంచి టేస్ట్ అనేది తెలుస్తుందండి. అండ్ ఇందులోకి జీడిపప్పులు కూడా వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. సో ఇలాగా బాగా గట్టిపడేంత వరకు మనం ప్యాన్లో కలుపుకుంటూ ఉండాలి సిమ్లో. తర్వాత ఇంకా ఇట్లా గట్టిపడిన తర్వాత ప్యాన్ కింద ఆఫ్ చేసేసుకొని వేరొక ప్లేట్ తీసుకొని అందులోకి నెయ్యి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆ నెయ్యి అనేది ప్లేట్కి బాగా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల బర్ఫీ డౌన్ అనేది ప్లేట్లోకి తీసుకొని దాన్ని ప్లేట్ మొత్తానికి బాగా సరిపోయేటట్టు మనం స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇట్లాగా కొంచెం గరిటెతో కానీ ఏదైనా బౌల్తో కానీ కొంచెం గట్టిగా అద్దితే లోపల ఎలాంటి ఎయిర్ బబుల్స్ గ్యాప్లు లేకుండా ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఇంకా నేను ఇక్కడ జీడిపప్పుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటన్నిటిని పైన చల్లి మళ్ళీ ఇంకొకసారి గంటితో లైట్గా అదుముతున్నాను అనమాట. ఇట్లా చేసిన తర్వాత ఒక 3-4 అవర్స్ కానీ వదిలేస్తే మీకు ఈ పల్లీల బర్ఫీ అనేది గట్టిగా అయిపోతుందండి. అసలుకి నైట్ అంతా అట్లా వదిలేసి మార్నింగ్ తీసుకుంటే ఇంకా బాగా గట్టిగా ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడ 3 అవర్స్ తర్వాత చూస్తున్నాను. మీకు ఒకవేళ ప్లేట్కి కానీ ఈ బర్ఫీ స్టిక్ అయిపోయింటే మాత్రం కొంచెం ఆ ప్లేట్ని స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ ఒక్క క్షణం వరకు అట్లా ఉంచండి. హీట్కి నెయ్యి అనేది కరిగిపోయి మీకు ఈజీగా ఈ అచ్చు అనేది చాలా త్వరగా బయటకు వచ్చేస్తుందండి. సో ఇట్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అండి. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.